హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఆర్ఆర్బి అతిపెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో అదే గ్రూప్ డి లెవెల్ 1లో 32,000 జాబ్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th పే సిపిసి పే మ్యాట్రిక్స్. సో ఈ గ్రూప్ డిలో లెవెల్ 1 వేరియస్ పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో అది షార్ట్ నోటిఫికేషన్ అండ్ దీని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ CEN 08/2024. సో ఇది త్వరలోనే రిలీజ్ చేస్తారు డీటెయిల్ నోటిఫికేషను. సో అందులో అన్ని వివరాలు కూడా డీటెయిల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఈ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టుల గురించి. సో అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 23/01/2025 అంటే జనవరి 23rd 2025. సో ఆ రోజు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి సబ్మిషన్కి. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 22/02/2025 అంటే ఫిబ్రవరి 22nd వరకు మనం ఆన్లైన్లో ఆ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ 1లో చాలా పోస్టులు ఉన్నాయి. సో టోటల్ మనకి అప్రాక్సిమేట్గా 32,000 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ పే వచ్చేసరికి 18,000. సో మనకి ఆ ఇనిషియల్ పే వచ్చేసరికి 18,000. అండ్ ఏజ్కి వచ్చేసరికి 1/7/2025 నాటికి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ బట్టి అండ్ క్రైటీరియాని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్తారు డీటెయిల్ నోటిఫికేషన్లో. అండ్ ఈ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ కూడా సో అందులో మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది డీటెయిల్ నోటిఫికేషన్లో. అండ్ రిజర్వేషన్కి వచ్చేసరికి SC ST OBC NCL EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ CCAA అండ్ PWBD. ఓకే, సో ఇవన్నీ కూడా దాని ప్రకారం నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఉంటుంది అందరికి కూడా. అండ్ ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అపీర్ అయిన తర్వాత ఆ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఛార్జెస్ కట్ అయ్యి 400 రిఫండ్ వస్తుంది. అండ్ అదేవిధంగా PWBD ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ SC ST మైనారిటీ కమ్యూనిటీస్, అండ్ EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్. అండ్ మెయిన్గా ఈ OBC అండ్ EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ CBT అపేర్ అయిన తర్వాత 250 రూపీస్ ఈ రిఫండ్ వస్తుంది బ్యాంక్ ఛార్జెస్ కట్ అయిన తర్వాత. సో ఇది కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇంకాస్త బాగా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నాం అది. అండ్ అదేవిధంగా ఈ అప్రాక్సిమేట్గా 32,000 పోస్టులు కూడా మనకి ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనమాట. సో అన్ని ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ 32,000 పోస్టులో అన్ని ఆర్ఆర్బీ జోన్స్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఏంటి అంటే
ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ లేకపోతే దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఆ ఆర్ఆర్బి డీటెయిల్ నోటిఫికేషన్లోనే చూడాలి. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 23/01/2025 సో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో సబ్మిట్ చేయడం. అండ్ 22/02/2025 అప్లికేషన్ అనేది ఆన్లైన్లో లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి. అండ్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల గురించి. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.